వెల్కమ్ టు మహాటాక్స్. ఇక్కడ మనం చూస్తున్న ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే సూర్యకిరణాలతో పాటు చంద్రకిరణాలు కూడా పడతాయి అంటున్నారు. మరి ఆ విషయాలు అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం రండి. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి ఆలయాన్ని అసలు చూడలేదండి. పురాతన ఆలయమే కానీ అసలు ఆ గోడలపై ఈ శిల్ప సంపద అనేది, ఆ దేవతామూర్తులు అసలు ఎక్కడ మనం చూసుండం. చాలా చాలా బాగుంటుంది. అసలు ఏకశిలతో చేసినట్టు ఎంత శిల్ప సంపద అనేది కూడా చాలా బాగుంది. శ్రీముఖలింగం ఆలయానికి వెళ్లే దారిలో మనకి ముందే ఈ ఆలయం శివుడిదే. ఇక్కడ ఏంటి స్పెషల్, మనకి అర్చకుల వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యా నమస్కారం. అంటే మేము చూసుకుంటే సూర్యకిరణాలు నేరుగా స్వామి వారిని తాకుతున్నాయి. 1 గంట నుంచి సూర్యకిరణాలు సూర్యాస్తమయం వరకు, రాత్రి చంద్రుడి కిరణాలు పడతాయి. చంద్రకిరణాలు 2 కిరణాలు పడే శివాలయాలు చాలా తక్కువ. అర్థమైందమ్మా? ఆలయం ఎప్పుడుది? స్వయంభూనా? 2000 సంవత్సరాలు స్వయంభూ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన విగ్రహం. అక్కడ భీమేశ్వరుడు అన్నమాట, భీముడు ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు పాండవులు అరణ్యాజ్ఞాతవాసాలు చేసేటప్పుడు ఇదంతా మా మహా అరణ్యం అన్నమాట. ఇది రాజులు ఇచ్చేసుకుని దేవాలయాలు నిర్మించారన్నమాట. ఈ శివలింగం చాలా ప్రత్యేకమండి. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు మనకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆలయం బయట నుంచి చూస్తే ఏకశిలతో చేసినట్టు చూసుకోవచ్చు. మనకి చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చని చెట్లు, ఇట్లా చాలా రకాల మొక్కలు, ఇవన్నీ కూడా ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించారండి. ఇక ఆలయం చుట్టూ కూడా దేవతామూర్తుల శిల్పాలతో ఎంతో చక్కగా అద్భుతంగా, ఇది 2000 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతంగా చెక్కారు చూడండి. ప్రతి ఒక్క దేవతామూర్తిని కూడా చాలా చాలా బాగా చిన్న చెక్కడం కూడా మనకి ఎంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆలయం చుట్టూ కూడా ఈ శిల్ప సంపద అనేది ఉంది. ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని మరొక వైపు చెక్కారన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి చూడండి. నేరుగా శివలింగం పైనే సూర్యకిరణాలు తాకడం అనేది చూసే వాళ్ళకి కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటుంది. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకి వస్తూ ఉంటాము. సో మీరు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.